పాకిస్తాన్ క్రికెట్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో లాహోర్ కలందర్స్ తరపున ఆడుతున్న బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ రుషద్ హుసేన్ భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగిన నేపథ్యంలో భయానక అనుభవాన్ని పంచుకున్నాడు. పాకిస్తాన్ నుండి బయటకు వెళ్లటానికి ప్రయత్నించినప్పుడు విదేశీ ఆటగాళ్లు భయపడ్డారని బయటపెట్టాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చేరుకున్న తర్వాత స్పిన్నర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అక్కడి నుంచి ఆటగాళ్లు తమ ఇళ్లకు చేరుకోవడానికి కనెక్టింగ్ విమానాలను తీసుకున్నారు. శామ్ బిల్లింగ్స్, డారెల్ మిచెల్, కుశల్ పెరేరా, డేవిడ్ వైస్, టామ్ కురాన్ వంటి విదేశీ ఆటగాళ్లు అందరూ కూడా చాలా భయపడ్డారని దుబాయ్లో అడుగుపెట్టిన మిచెల్ తాను ఇకపై పాకిస్తాన్కు వెళ్లనని తనతో చెప్పాడన్నాడు రిషద్. ఇంగ్లాండ్ క్రికెటర్ టామ్ కురాన్ ఏకంగా ఏడ్చాడని చెప్పారు. టామ్ కురాన్ విమానాశ్రయానికి వెళ్లాడని, కానీ విమానాశ్రయం మూసివేశారని తెలుసుకున్న తర్వాత చిన్న పిల్లవాడిలా ఏడవటం ప్రారంభించాడని వివరించాడు. అతన్ని సముదాయించడానికి 2 లేదా 3 వ్యక్తులు అవసరమయ్యారని రిషద్ వెల్లడించాడు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ మిగిలిన మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రణాళికలకు గట్టి ఎదురుదెబ్బ తగిలే సూచనలైతే కనిపిస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న తీవ్ర సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పిఎస్ఎల్ నిర్వహణకు అనుమతించేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సుముఖంగా లేదు. ఈ మేరకు పిసిబి అభ్యర్థనను ఈబీసీ తిరస్కరించింది. పిఎస్ఎల్ మ్యాచ్లను యుఏఈలో నిర్వహిస్తామని పిసిబి ఇప్పటికే ప్రకటించినప్పటికీ కూడా ఈసీబీ వర్గాలు మాత్రం చిన్న భిన్నమై సంకేతాలైతే ఇస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల భద్రతాపరమైన ఆందోళనలు తలెత్తవచ్చునని ఈసీబీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతేకాకుండా ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పిఎస్ఎల్ నిర్వహణ ద్వారా పిసిబికి ప్రతిపక్షంగా కనిపించడానికి కూడా ఈసీబీ కోరుకోవటం లేదని సదరు వర్గాలైతే పేర్కొన్నాయి. కొన్నేళ్లుగా భారత క్రికెట్ నియంత్రణ మండలితో ఈసీబీకి బలమైన సంబంధాలు ఉన్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 ఇండియా ఎడిషన్ తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ పలు సీజన్లకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత మ్యాచ్కు యుఏఈ ఆతిథ్యం ఇచ్చింది. ఇక ఆ వర్గాలు ఈ విధంగా గుర్తు చేశాయి. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం కూడా దుబాయ్లోనే ఉందని, దీనికి మాజీ బీసీసీఐ కార్యదర్శి జైషా నేతృత్వం వహిస్తున్నారు. మరి ఇక ఈ సందర్భంగా ఈ విధంగా ప్రస్తావించారు. యుఏఈలో వివిధ దక్షిణాసియా దేశాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో విన్నవిస్తున్నారని, వారంతా క్రికెట్ను అమితంగా ఆస్వాదిస్తారని, ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో పిఎస్ఎల్ వంటి టోర్నమెంట్ నిర్వహించడం వల్ల సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉందని, భద్రతాపరమైన సమస్యలు తలెత్తడంతో పాటు వివిధ వర్గాల మధ్య అవసరమైన ఘర్షణలు రేకెత్తే అవకాశం ఉందని ఈసీబీ వర్గాలు అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. భారత్తో కొనసాగుతున్న సైనిక ఘర్షణల కారణంగా టీ20 టోర్నమెంట్ యుఏఈకి తరలిస్తున్నట్లుగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే పిఎస్ఎల్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లుగా వెల్లడించింది. భారత్ నుంచి దూకుడు చర్యలు పెరిగిపోతున్నాయని, ఈ పరిస్థితుల్లో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు పాకిస్తాన్ సాయుధ బలగాలు ధైర్యంగా పోరాడుతున్నాయని, జాతి యావత్తు వారి ప్రయత్నాలపై కూడా దృష్టి సారిస్తుందని, ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ సూచన మేరకు పిఎస్ఎల్ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లుగా పిసిబి ఒక అధికారిక ప్రకటనలో ఆ మధ్య తెలిపింది. అమరవీరుల కుటుంబాలకు, దేశాన్ని రక్షిస్తున్న భద్రతా సిబ్బందికి పిసిబి, దాని ఆటగాళ్లు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని పిసిబి పేర్కొంది. పాకిస్తాన్ క్రికెట్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో లాహోర్ కలందర్స్ తరపున ఆడుతున్న బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ రుషద్ హుసేన్ భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగిన నేపథ్యంలో భయానక అనుభవాన్ని పంచుకున్నాడు. పాకిస్తాన్ నుండి బయటకు వెళ్లటానికి ప్రయత్నించినప్పుడు విదేశీ ఆటగాళ్లు భయపడ్డారని బయటపెట్టాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చేరుకున్న తర్వాత స్పిన్నర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అక్కడి నుంచి ఆటగాళ్లు తమ ఇళ్లకు చేరుకోవడానికి కనెక్టింగ్ విమానాలను తీసుకున్నారు. శామ్ బిల్లింగ్స్, డారెల్ మిచెల్, కుశల్ పెరేరా, డేవిడ్ వైస్, టామ్ కురాన్ వంటి విదేశీ ఆటగాళ్లు అందరూ కూడా చాలా భయపడ్డారని దుబాయ్లో అడుగుపెట్టిన మిచెల్ తాను ఇకపై పాకిస్తాన్కు వెళ్లనని తనతో చెప్పాడన్నాడు రిషద్. ఇంగ్లాండ్ క్రికెటర్ టామ్ కురాన్ ఏకంగా ఏడ్చాడని చెప్పారు. టామ్ కురాన్ విమానాశ్రయానికి వెళ్లాడని, కానీ విమానాశ్రయం మూసివేశారని తెలుసుకున్న తర్వాత చిన్న పిల్లవాడిలా ఏడవటం ప్రారంభించాడని వివరించాడు. అతన్ని సముదాయించడానికి 2 లేదా 3 వ్యక్తులు అవసరమయ్యారని రిషద్ వెల్లడించాడు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ మిగిలిన మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రణాళికలకు గట్టి ఎదురుదెబ్బ తగిలే
సూచనలు అయితే కనిపిస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న తీవ్ర సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పిఎస్ఎల్ నిర్వహణకు అనుమతించేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సుముఖంగా లేదు. ఈ మేరకు పీసీబీ అభ్యర్థనను ఈబీసీ తిరస్కరించింది. పిఎస్ఎల్ మ్యాచ్లను యూఏఈలో నిర్వహిస్తామని పీసీబీ ఇప్పటికే ప్రకటించినప్పటికీ కూడా ఈసీబీ వర్గాలు మాత్రం చిన్న భిన్నమై సంకేతాలైతే ఇస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల భద్రతాపరమైన ఆందోళనలు తలెత్తవచ్చునని ఈసీబీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతేకాకుండా ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పిఎస్ఎల్ నిర్వహణ ద్వారా పీసీబీకి ప్రతిపక్షంగా కనిపించడానికి కూడా ఈసీబీ కోరుకోవటం లేదని సదరు వర్గాలైతే పేర్కొన్నాయి. కొన్నేళ్లుగా భారత క్రికెట్ నియంత్రణ మండలితో ఈసీబీకి బలమైన సంబంధాలు ఉన్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 ఇండియా ఎడిషన్ తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ పలు సీజన్లకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత మ్యాచ్కు యూఏఈ ఆతిథ్యం ఇచ్చింది. ఇక ఆ వర్గాలు ఈ విధంగా గుర్తు చేశాయి. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం కూడా దుబాయ్లోనే ఉందని, దీనికి మాజీ బీసీసీఐ కార్యదర్శి జైషా నేతృత్వం వహిస్తున్నారు. మరి ఇక ఈ సందర్భంగా ఈ విధంగా ప్రస్తావించారు. యూఏఈలో వివిధ దక్షిణాసియా దేశాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో విన్నవిస్తున్నారని, వారంతా క్రికెట్ను అమితంగా ఆస్వాదిస్తారని, ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో పిఎస్ఎల్ వంటి టోర్నమెంట్ నిర్వహించడం వల్ల సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉందని, భద్రతాపరమైన సమస్యలు తలెత్తడంతో పాటు వివిధ వర్గాల మధ్య అవసరమైన ఘర్షణలు రేకెత్తే అవకాశం ఉందని ఈసీబీ వర్గాలు అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. భారత్తో కొనసాగుతున్న సైనిక ఘర్షణల కారణంగా టీ20 టోర్నమెంట్ యూఏఈకి తరలిస్తున్నట్లుగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే పిఎస్ఎల్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లుగా వెల్లడించింది. భారత్ నుంచి దూకుడు చర్యలు పెరిగిపోతున్నాయని, ఈ పరిస్థితుల్లో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు పాకిస్తాన్ సాయుధ బలగాలు ధైర్యంగా పోరాడుతున్నాయని, జాతి యావత్తు వారి ప్రయత్నాలపై కూడా దృష్టి సారిస్తుందని, ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ సూచన మేరకు పిఎస్ఎల్ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లుగా పీసీబీ ఒక అధికారిక ప్రకటనలో ఆ మధ్య తెలిపింది. అమరవీరుల కుటుంబాలకు, దేశాన్ని రక్షిస్తున్న భద్రతా సిబ్బందికి పీసీబీ, దాని ఆటగాళ్లు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని పీసీబీ పేర్కొంది. పాకిస్తాన్ క్రికెట్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో లాహోర్ కలందర్స్ తరపున ఆడుతున్న బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ రుషద్ హుసేన్ భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగిన నేపథ్యంలో భయానక అనుభవాన్ని పంచుకున్నాడు. పాకిస్తాన్ నుండి బయటకు వెళ్లటానికి ప్రయత్నించినప్పుడు విదేశీ ఆటగాళ్లు భయపడ్డారని బయటపెట్టాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చేరుకున్న తర్వాత స్పిన్నర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అక్కడి నుంచి ఆటగాళ్లు తమ ఇళ్లకు చేరుకోవడానికి కనెక్టింగ్ విమానాలను తీసుకున్నారు. శామ్ బిల్లింగ్స్, డారెల్ మిచెల్, కుశల్ పెరేరా, డేవిడ్ వైస్, టామ్ కురాన్ వంటి విదేశీ ఆటగాళ్లు అందరూ కూడా చాలా భయపడ్డారని దుబాయ్లో అడుగుపెట్టిన మిచెల్ తాను ఇకపై పాకిస్తాన్కు వెళ్లనని తనతో చెప్పాడన్నాడు రిషద్. ఇంగ్లాండ్ క్రికెటర్ టామ్ కురాన్ ఏకంగా ఏడ్చాడని చెప్పారు. టామ్ కురాన్ విమానాశ్రయానికి వెళ్లాడని, కానీ విమానాశ్రయం మూసివేశారని తెలుసుకున్న తర్వాత చిన్న పిల్లవాడిలా ఏడవటం ప్రారంభించాడని వివరించాడు. అతన్ని సముదాయించడానికి 2 లేదా 3 వ్యక్తులు అవసరమయ్యారని రిషద్ వెల్లడించాడు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ మిగిలిన మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రణాళికలకు గట్టి ఎదురుదెబ్బ తగిలే సూచనలైతే కనిపిస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న తీవ్ర సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పిఎస్ఎల్ నిర్వహణకు అనుమతించేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సుముఖంగా లేదు. ఈ మేరకు పీసీబీ అభ్యర్థనను ఈబీసీ తిరస్కరించింది. పిఎస్ఎల్ మ్యాచ్లను యూఏఈలో నిర్వహిస్తామని పీసీబీ ఇప్పటికే ప్రకటించినప్పటికీ కూడా ఈసీబీ వర్గాలు మాత్రం చిన్న భిన్నమై సంకేతాలైతే ఇస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల భద్రతాపరమైన ఆందోళనలు తలెత్తవచ్చునని ఈసీబీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతేకాకుండా ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పిఎస్ఎల్ నిర్వహణ ద్వారా పీసీబీకి ప్రతిపక్షంగా కనిపించడానికి కూడా ఈసీబీ కోరుకోవటం లేదని సదరు వర్గాలైతే పేర్కొన్నాయి. కొన్నేళ్లుగా భారత క్రికెట్ నియంత్రణ మండలితో ఈసీబీకి బలమైన సంబంధాలు ఉన్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 ఇండియా ఎడిషన్ తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ పలు సీజన్లకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత మ్యాచ్కు యూఏఈ ఆతిథ్యం ఇచ్చింది. ఇక ఆ వర్గాలు ఈ విధంగా గుర్తు చేశాయి. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం కూడా దుబాయ్లోనే ఉందని, దీనికి మాజీ బీసీసీఐ కార్యదర్శి జైషా నేతృత్వం వహిస్తున్నారు.
నిర్వహిస్తున్నారు. మరి ఇక ఈ సందర్భంగా ఈ విధంగా ప్రస్తావించారు. యుఏఈలో వివిధ దక్షిణాసియా దేశాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో విన్నవిస్తున్నారని, వారంతా క్రికెట్ను అమితంగా ఆస్వాదిస్తారని, ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో పిఎస్ఎల్ వంటి టోర్నమెంట్ నిర్వహించడం వల్ల సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉందని, భద్రతాపరమైన సమస్యలు తలెత్తడంతో పాటు వివిధ వర్గాల మధ్య అవసరమైన ఘర్షణలు రేకెత్తే అవకాశం ఉందని ఈసీబీ వర్గాలు అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. భారత్తో కొనసాగుతున్న సైనిక ఘర్షణల కారణంగా టీ20 టోర్నమెంట్ యుఏఈకి తరలిస్తున్నట్లుగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే పిఎస్ఎల్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లుగా వెల్లడించింది. భారత్ నుంచి దూకుడు చర్యలు పెరిగిపోతున్నాయని, ఈ పరిస్థితుల్లో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు పాకిస్తాన్ సాయుధ బలగాలు ధైర్యంగా పోరాడుతున్నాయని, జాతి యావత్తు వారి ప్రయత్నాలపై కూడా దృష్టి సారిస్తుందని, ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ సూచన మేరకు పిఎస్ఎల్ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లుగా పీసీబీ ఒక అధికారిక ప్రకటనలో ఆ మధ్య తెలిపింది. అమరవీరుల కుటుంబాలకు, దేశాన్ని రక్షిస్తున్న భద్రతా సిబ్బందికి పీసీబీ, దాని ఆటగాళ్లు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని పీసీబీ పేర్కొంది.